జగన్మోహన్ రెడ్డి 2 రోజులు, ఒకటి వైజాగ్, రెండోది భీమవరం, ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ డెత్తో ముద్రగడ పద్మనాభం గారి మరణంతో కిర్లంపూడికి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈ 3 చోట్లకి వెళ్ళిన చోట జనం జేజేలు పలికారు ఆయనకి. ఎవరికి ఇబ్బంది ఉన్నా ఇది ఒక వాస్తవమైన విషయం, మన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలు. ఈ దృశ్యాలను గతంలో ఫేక్ అనేవాళ్ళు, తర్వాత గ్రీన్ మ్యాట్ వేశారు అనేవాళ్ళు, ఆ తర్వాత డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అన్నారు. ఈరోజు ఒక దినపత్రికలో చూస్తే ఆక్వా రైతుల పరామర్శ అన్నారు. ఆక్వా రైతుల పరామర్శ లేదు అక్కడ. పైగా కొంతమంది 200 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు అంటూ గొడవ చేశారు అనడం గమనార్హం అని ముక్తాయింపిస్తూ, చివరిలో అయితే మళ్ళీ యువకులందరూ సైలెన్సర్లు తీసి గొడవ చేశారు. జగన్ జై సీఎం జగన్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం అని ముక్తాయింపించాడు. అంటే వాళ్ళలోని దుగ్ధ బయటపడింది. అతని వెంట చూస్తే ఆ జనం ఏంటి, ఆ జనం ఏంటి, అది చూస్తే నాకు ప్యాంటు తడిసిపోయినంత పని అయింది. ఆ జనం ఒక్కసారిగా ఒక మనిషిని చుట్టుముడితే ఏమవుతుంది అని. ఏంటి దాన్ని అభిమానం అనాలా, వెర్రి అనాలా, ఏంటి, ఏముంది జగన్మోహన్ రెడ్డిలో? ఉత్తరాంధ్ర మొత్తం జై కొట్టింది. టీడీపీ సిటాడెల్ అంటే తెలుసా? సిటాడెల్గా చెప్పుకునే ఉత్తరాంధ్రలోనే ఇలా జనం ప్రభంజనం జరుగుతోంది. ఇంకా ఆయన కాలు కదిపితే జనం ఇంత వేలల్లో, కొన్ని చోట్ల లక్షల్లో పోగవుతున్నారంటే ఏమనాలి? డబ్బిస్తే వస్తారా? ఒక్కసారి ఆయన బయటకు వచ్చి 2 చేతులు బయటికి వెళ్ళి ఇలా అంటుంటే పైకి లేచే సెల్ ఫోన్లు డబ్బిస్తే లేస్తాయా? ఏమనుకుంటున్నారు? ఎవరిని అవమానించదలిచారు? వితండవాదం. ఇంతమంది జనం వస్తుంటే అతను ఎందుకు ఓడిపోయాడు అని. అర్ధరాత్రి అద్భుతాలకి అతనేం చేయగలడు? పట్టపగల మాత్రం జనం ఇలా చేయగొడుతుంటే కళ్ళు పత్తికాయల్లాగా విప్పార్చుకొని చూసే వాళ్ళకి తెలియట్లేదా ఈ సత్యం? ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ఏం చెప్పింది జగన్కి? జగన్ ఉత్తరాంధ్ర వాసులని కలిసి ఏం చెప్పాడు? ఆక్వా రైతుల విషయంలో ఒక వ్యక్తి అక్కడ మాట్లాడాడు. బహుశా వైఎస్ఆర్సీపీ లీడరే అయి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అప్పుడెప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు పెంచితేనే జే ట్యాక్స్ అంటే, మరి ఆ తర్వాత ఇప్పుడు ఏం ట్యాక్స్ నడుస్తుంది అని దానికి ఎవరు జవాబు చెప్తారు? దానికి ముందు విశాఖలో ఎవరైతే కుటుంబాలు బాధిత కుటుంబాలుగా మిగిలాయో, సముద్రంలోకి వెళ్ళి గల్లంతైన వారి ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్ని పరామర్శించినప్పుడు ఆయన ఏదో మాట్లాడాడు. 10 మైళ్ళు అన్నదానికి 10 కిలోమీటర్లు అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు ఆక్రోశించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిందంటే కొంత వాస్తవం ఏంటంటే, కొల్లు రవీంద్ర గారు వీళ్ళు వెళ్ళారు, 10 లక్షల రూపాయలు ఇచ్చారు, నీకు కళ్ళు కనపడట్లేదా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు ఆయన. అందులో ఆయన ఆవేశంలో కొద్దిగా అర్థం ఉంది. నిజమే కదా, డబ్బులు ఇచ్చారు, మంత్రి గారు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు అని చెప్పడం తప్పే. కానీ పెద్ద నేతలు ఎందుకు వెళ్ళలేదు? ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు మీరెందుకు వెళ్ళలేదు? అక్కడున్న వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? వీడియో కాల్ ఎందుకు చేయాలి? అది కదా జగన్మోహన్ రెడ్డి అడిగింది. వైఎస్ఆర్సీపీలో ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి మిగతా విషయాలు చూస్తే ఎందుకు పక్కన పెట్టాలి అనే వాళ్ళకి ఒక సమాధానం. ఓవరాల్గా ఆన్ ద హోల్ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సూపర్ సక్సెస్ అయినాయా లేవా? మధ్యలో అనూహ్యంగా మరణించిన ముద్రగడ పద్మనాభం గారికి ఆయన ఇచ్చిన నివాళి ఆయన ఇమేజ్ని ఏ స్థాయికి తీసుకెళ్ళింది? ప్రతి వాళ్ళు స్క్రిప్ట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారంటారు. స్క్రిప్ట్ పెట్టుకునే మాట్లాడతాడు, తప్పేముంది? డేటా గురించి మాట్లాడేటప్పుడు స్క్రిప్ట్ పెట్టుకోవచ్చు. పక్కనే తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ కూడా స్క్రిప్ట్ పక్కన పెట్టుకొని ఇలా ఒక స్టైల్ ఇచ్చి మరీ చూస్తూ మాట్లాడతాడు. తప్పేం లేదు, మర్చిపోకుండా ఉండాలంటే. ఇప్పుడు మనం కూడా కొన్ని విషయాలు మైండ్లో గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం, మధ్యలో ఆసువుగా గుర్తొస్తే మాట్లాడతాం, తప్పు కాదు కదా. డేటా అందుకనే నేను కొన్ని తక్కువ చేసి చెప్తా, ఎందుకంటే ఎక్కువ చేస్తే ఉన్నదానికన్నా ఎక్కువ చెప్తున్నాను అంటారని కాదు. ఇప్పుడు ఆ తొలగించబడినటువంటి ఓట్ల సంఖ్య నేను ఒక 20,000 తక్కువే చెప్పాను. ఎందుకు? డేటా సరిగ్గా గుర్తులేదు. బట్ తక్కువ చెప్పడంలో నష్టం లేదు కదా. ఎక్కువ చెప్తే నువ్వు ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్తున్నావు అంటారు. దీనికోసం స్క్రిప్ట్ అవసరం, ఫైన్. జగన్మోహన్ రెడ్డి తాను కాలు కదిపితేనే ప్రభుత్వంలో చలనం వస్తుంది అని చెప్పి చాలాసార్లు ప్రూవ్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి ఏపీకి చెప్పింది ఈ 2 టూర్లలో. మరి జగన్మోహన్ రెడ్డికి జనం ఏం చెప్పారు? బాబు జగన్, నువ్వు ఇలా జనంలోకి వచ్చేస్తే కుదరదు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తుంది. జగన్ కాలు తూలి కింద పడలా. అక్కడ ఉన్నటువంటి ఏమంటారు, ఆ డయాస్ అనండి, ఏదన్నా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దగ్గర
గ్యాపులు ఉన్నాయి. అందుకనే ఎక్కువ ఫోకస్ చూడండి జగన్మోహన్ రెడ్డి ఆయన మీదే పెట్టారు, కానీ ఆయన తర్వాత వెంటనే 5 సెకండ్లోనే ఇంకొక వెనక వచ్చిన భద్రతా సిబ్బంది కూడా పడ్డాడు అక్కడ. సో అది ఆ గ్యాప్ని గమనించండి. ఎక్కడైనా బయట ఏం ప్రచారం జరుగుతుంది, కళ్ళ ముందు ఏం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డికి జనం ఏం చెప్పారు, నువ్వు మాలోకి వస్తే నేను మీ వెంట నడుస్తాం, మా ఎమ్మెల్యేలని నీకు చెప్తాం, నువ్వు సరిగ్గా స్పందించు అని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి చెప్పింది అది. ఆయన హెలికాప్టర్లో దిగుతుంటే అనుకుంటూ వేలాది మంది గుమి కొడతారు. కొంతమంది కొలీగ్స్ మాతో అంటూ ఉంటారు జోక్గా, వీళ్ళందరూ ఎందుకు వస్తారన్నా, మరి ఇంతమందిని ఎందుకు పిలిపించుకుంటారు, డబ్బులు ఇస్తారు కదా అన్నట్లుగా ఏదో మాట్లాడబోతారు. డబ్బు ఇస్తే వస్తారా? ఏం మరి మిగతా వాళ్ళకి రారే? మిగతా వాళ్ళకి స్వచ్ఛందంగా వస్తున్నారా? అంటే మనం లాజికల్గా తార్కికంగా ఆలోచించాలి. హేతుబద్ధతను కూడా చూడాలి. ఎస్, డబ్బులు ఇస్తారేమో, డబ్బు ఇస్తే ఇంతమంది వచ్చేస్తారా? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఇస్తారు? దాచుకొని దోచుకొని ఎన్నాళ్ళు ఈ ఆరోపణలు. ఈ ప్రజాదరణని చూసి ఓర్వలేకే ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది, సహజం. కానీ ఆ ఫ్లోలో వాడకూడని మాటలు వాడినటువంటి వాళ్ళు ఎలా మిగిలిపోతారు? తర్వాత ఎలా మిగిలిపోతారు? నేను ఈ సందర్భంగా ఈ వీడియోకి అసందర్భమైనా చెప్తున్నా. అంబటి రాంబాబు గారు ఆ పోలీసుల మీదకి ఏంటి దూసుకెళ్ళేది అంత్యక్రియలప్పుడు? అది కూడా ముందు ఒకళ్ళిద్దరు వెళ్తే ఆ తర్వాత ఈయన కూడా ధైర్యం తెచ్చుకొని వెళ్ళినట్టు అస్సలు నచ్చలేదు. పోలీసులు అది అంతిమంగా వాళ్ళు ఇచ్చే గౌరవ వీడ్కోలు వద్దు అంటే వద్దు, ఓకే, అంతవరకు ఓకే. కానీ మీరెవరు అంటే వాళ్ళు పోలీసులు అయ్యా, మీ రక్షణ కోసం వచ్చిన వాళ్ళే, అందరి రక్షణ కోసం వచ్చేవాళ్ళే. వాళ్ళలో కొంతమంది డాష్ గాళ్ళు ఉండొచ్చు, అంత మాత్రం చేత వ్యవస్థనే మనం తక్కువ చేయకూడదు. ఎన్ని కేసులు పెట్టుకోండి అని ఊరకు చేతులు ఊపగానే సరిపోలా, అవ్వదు, ప్రతిసారి అవ్వదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, నేను ఆ టైంలోనే మన వాళ్ళతో షేర్ చేసుకున్నది ఏది, రాత్రికి వీళ్ళ ఏడుపులు ఎలా ఉండబోతున్నాయి అని. సరుకు అందిస్తాడు అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళకి. పైగా వేరే వీడియోలో ఎందుకు ఇక్కడే మాట్లాడేస్తాం దాన్ని. ఆయన అంటాడు, అది ఏంటో వాళ్ళ తల్లికి కుటుంబ సభ్యులకి లేని అభ్యంతరం వీళ్ళకేంటి అంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆపారా ముద్దగడ కూతుర్ని? కళ్ళు పోయినాయా? కళ్ళున్న కబోదులు అయిపోయారా? తినేది అశుద్ధమా అంటే శుభ్రం చేయని దాన్ని మీరు తినేది? ఆయన చివరి వీడియో చూసిన తర్వాత చివరి వీడియోలో పెట్టిన చెప్పు దెబ్బలు వీళ్ళకే. ముద్రగడ పద్మనాభం గారు చివరి వీడియో అని చెప్తూ ఒకటి వీడియో సర్క్యులేట్ అవుతుంది కదా, మానేయండి, ఈ సిగ్గులేని రాజకీయాలు మానేయండి, ఈ మీడియా వాళ్ళు మానేయండి అని ఆయన భాషలో ఎందుకు చెప్పాడు? సిగ్గుందా? ఇంకా అది విన్న తర్వాత కూడా మాట్లాడబుద్ధి అవుతుందా మీకు? కూతురు క్యాన్సర్, తన భార్యకి క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ కోసం ఇంటికని వెళ్తే గ్యాప్ 10 రోజులు దొరికింది, మళ్ళీ రావటం ఎందుకని వెళ్తే ఇంట్లోకి రానివ్వని వాళ్ళని వీళ్ళు తీవ్ర చూపుకి రానిస్తారా? ఆయన వెంటిలేటర్ మీద ఆసుపత్రిలో ఉంటే హైదరాబాద్లో చూడటానికి తీరిక కుదరనటువంటి వీళ్ళు భౌతిక దేహాన్ని చూడటానికి వెళ్తారా? చూసింది ఆ అమ్మాయి, చూసింది. కడసారి చూపు దక్కనీయలేదా? ఏం దక్కనీయలేదు? నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా సన్నాసేదవా? అంటే తెలిసి కూడా మాట్లాడుతున్నావు? నిన్ను జర్నలిస్ట్ అనాలా? కడుపు రగిలిపోదా ఇలాంటివి? నిజాలు తెలిసి కూడా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు. పైగా నీకేంట్రా నొప్పి? నొప్పి? కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిగారే వద్దని తోసేశారని చెప్తుంటే మళ్ళీ ఇంకొక సత్రకాయగాళ్ళని పిలిపించుకొని వాళ్ళలో ఫోన్లతో పెద్ద వాళ్ళు ఏదో పెద్ద దగ్గరుండి చూసినట్టు చెప్పేస్తారా? వీళ్ళు వైసీపీ వాళ్ళ రాజకీయం ఎవడరా శవరాజకీయం చేసేది? సన్నాసి వల్లరా. ఆ మనిషి బతికొచ్చి మళ్ళీ మిమ్మల్ని తిట్లు తిట్టాలా? చెప్పాడు కదా ఆయన మొదటి నుంచి, మేము అబ్జర్వ్ చేసి మన వీడియోలో చెప్తున్నాం కదా, ఎవ్వడికి మెహర్బానీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆయన కెరీర్ మొత్తం ఒకసారి చూసి అనుభవాలను అన్నీ పరిశీలించి మనకున్న అంచనాతో చెప్పాం కదా ఎంత సెన్సిటివ్ పర్సనో. కొంతమంది అలానే బతుకుతారు, వాటిని విలువలు అంటారు, వాళ్ళు నమ్మిన విలువలు. దాంతో ఎవరికి తప్పులు ఉండదు, దాంతో ఎవరికి హాని ఉండదు. మన బతుకు అది కాదు కదా. మన బతుకు ఎంతసేపు అవతలవాడి మీద ఏమీ లేకపోయినా బొక్కలు వెతికినట్టు అవే పెద్ద బొక్కల్లాగా బయటకు చూపించడమే కదా ఎదవతనం. మామూలు ఎదవతనం కాదు అసలు. వాళ్ళ కుటుంబ సభ్యులకి లేనిది అంట. వాళ్ళ కుటుంబ సభ్యులకి లేదా? నువ్వు చూసావా? నీకు చెప్పాడా? ఎవడు చెప్పాడు?
ఇంకా నయం, ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా అక్కడ కనపడలే, లేకపోతేనా అయిపోయి ఉండేవాళ్ళు మొత్తం వాళ్ళకున్న ఆగ్రహానికి. ఆయన చివరి లేఖలో ఏం రాశాడు తెలుసు కదా, ఆయన చివరి కోరికలు. దాని గురించి మాట్లాడండి, దాని గురించి పెట్టండి డిస్కషన్. కూతురుని అసలు ఎందుకు కడసారి చూపు కాదు కదా ఇంట్లోకే రానివ్వకూడదు అని ఎందుకు ఆదేశాలు ఇచ్చారో పెట్టండి డిస్కషన్. ఓ అవతలోడి కుటుంబం అంటే చాలు పడిపోతారు. మన కుటుంబాల్లో మన ఇళ్లలో ఆడవటం లేదు. నిన్న అవతో కామెంట్ పెట్టింది, అదేదో పెద్ద మేధావిలాగా, వయసు అయిపోయిన వాళ్ళు చనిపోతే ఎవరికి లోటు ఉండదు ప్రాక్టికల్గా అట. దీని బొంద దీనికి లోటు లేకపోతే దీని ఇంట్లో దీని మొగుడో దీని అయ్యో చచ్చిపోతే దీనికి లోటు లేకపోతే అందరికి ఉండదా? కుటుంబ సభ్యులు మంచం మీద ఉన్నా సరే వాళ్ళు బతికున్నప్పుడు ఉండే ధీమా వేరుగా ఉంటుంది. మనిషి పోయిన తర్వాత ఆ లోటు కనిపిస్తుంది. దీనికి కనపడబోతే ఎవరికి కనపడతా? దీని అనుభవం ప్రపంచ అనుభవం అయిపోతుంది. అంటే వీళ్ళ దృష్టిలో సంపాదించే వాళ్ళు కాకపోయి ఉండి మంచంలో ఉంటే ఇక అనవసరం అనుకుంటారా కుటుంబ సభ్యులు? వీళ్ళ ఇంట్లో అనుకుంటారా? వాళ్ళ ఇంట్లో ఏదైనా పక్కన పెట్టండి, ఆ వ్యక్తికి సపర్యలు చేసే విషయంలో అసహించుకోవచ్చు, కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆ లోటు తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన సలహాలు, వాళ్ళతో గడిపిన క్షణాలు, వాళ్ళు ఉంటే అంత ధీమాగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పుంటాయి కదా, అశ్విని దత్ గారు తండ్రి ఊరక మంచంలో ఉన్నా కూడా ఉండే ధీమాయ, చనిపోతే మాత్రం ఆ లోటు ఎవ్వరూ భర్తీ చేయలేరని చెప్పి అశ్విని దత్ గారు చిరంజీవి గారికి, రవితేజ గారికి చెప్తూ ఉండేవాళ్ళు. దాని గురించి మనం కూడా విని చాలాసార్లు వీడియోలో చెప్పామని. ఈ సన్నాసులకు ఏం తెలుస్తుంది మనుషుల విలువలు? ఏం తెలుస్తుంది? కామెంట్ పెడితే తెలుసుకుంటారని ఏదో పెద్ద సాధించేసినట్టు ఎంతసేపు బ్లాక్ చేయటం ఎదవ రకాలని, ఎదవ సన్నాసుల్ని ఏదో పెద్ద సాధించేసినట్టు అవతలోడి కుటుంబాల గురించి, యువతలోడి కుటుంబాల గురించి ఎవడు మాట్లాడినోడి దగ్గరికి పోయి ఏడవండి. అందరి దగ్గర ఎందుకు ఏడవటం? ఇది ఈ వీడియోలో ఇంత ఘాటుగా ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డికి జనం ఇది చెప్పారు, నువ్వు నడు మీ వెనక మేము ఉంటామని. జగన్ ఏం చెప్పాడు ప్రత్యర్థి పార్టీలకి? నేను వస్తాను, ప్రతి చోటకి వస్తాను, నువ్వు ఏమైనా అనుకో, నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా చెప్పుకో, నేను జనాల మధ్యనే ఉంటా, జనం కోసమే నడుస్తా, రాజకీయమే చేస్తా. నువ్వు చేసేది పరమాద్భుతమైనటువంటి ఏది మానవ సేవ అని నువ్వు అనుకో. వీళ్ళు అనుకుంటారు కదా ప్రత్యర్థి పార్టీలు, మేము మాత్రమే సేవ చేస్తున్నామని. ఈయన రాజకీయమే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అసలు రాజకీయాలు తెలియదు కదా. అదే చెప్పింది ఉత్తరాంధ్ర పర్యటన. సిట్టాడెల్, పెట్టని కోట, కంచు కోటలుగా చెప్పుకుంటున్నారు కదా, అర్ధరాత్రి అద్భుతాలు అన్నీ జరిగి అలాంటి చోట లభించిన ఆదరణ. ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఉండవా ఎంతమంది హాజరు కాబోతున్నారని? తొక్కిసలాట జరిగితే బాగుండు, ఏదన్నా అయితే బాగుండు, దాని మీద రెచ్చిపోదాం అనుకున్న వాళ్ళందరికీ నిరాశ మిగిల్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ టూర్ మీద నా అభిప్రాయం.